వరుస ఓటములతో సతమతమవుతూ టీ20 వరల్డ్ కప్ లో కనీసం గ్రూప్ స్టేజ్ కూడా దాటలేకపోయిన శ్రీలంకను చూసి టీ20 వరల్డ్ కప్ విజేత దిగ్గజ భారత్తో మ్యాచ్లంటే శ్రీలంక కనీసం భారత్ను ఎదుర్కొని నిలబడితే చాలు అని అనుకున్నారు. పరిస్థితులను బట్టి చూస్తే శ్రీలంక జట్టు కూడా విజయం గురించి పెద్దగా ఆశ కూడా పెట్టుకుని ఉండకపోవచ్చు. కొత్త కోచ్ గంభీర్ మరియు టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో శ్రీలంక ప్రతిఘటించినప్పటికీ టీ20 సిరీస్ ను సంచలనాలు సృష్టిస్తూ యువ భారత్ అలవోకగా గెలుచుకుంది. 50 ఓవర్ల ఫార్మాట్ లో పూర్తి స్థాయి సీనియర్లతో బరిలో దిగిన భారత జట్టు పేలవమైన ఆటతో వన్డే సిరీస్ ను కోల్పోయి ప్రమాదాలు పడింది. ఒక్క పరుగు సాధించి సునాయాసంగా గెలవాల్సిన మొదటి వన్డేలో అనూహ్యంగా శ్రీలంక కెప్టెన్ ఆశలంక దెబ్బకు వికెట్లు కోల్పోయి డ్రాతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. రెండో వన్డేలో భారత్ ఆరంభంలో శ్రీలంక బౌలర్స్ ను సమర్థవంతంగా ఎదుర్కొన్నప్పటికీ ఒకే ఒక స్పిన్నర్ వాండర్సే మాయకు వరుసగా 6 వికెట్లు కోల్పోయి భారత బ్యాటర్లు పెవిలియన్ కు క్యూ కట్టారు. పిచ్చి పరిస్థితులను సరిగా ఉపయోగించుకుంటున్న శ్రీలంక కెప్టెన్ ఆశలంక 2 వన్డేల్లోనూ కీలక సమయాల్లో వికెట్ల పడగొట్టి భారత్ కు షాక్ ఇచ్చాడు. ముఖ్యంగా భారత ఓపెనర్స్ రోహిత్ ఇస్తున్న ఆరంభాన్ని మిగతా జట్టు సరిగా ఉపయోగించుకోవడం లేదు. శుభ్మన్ గిల్ తో సహా కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ లాంటి సీనియర్లు పూర్తిగా విఫలం కావడం భారత్ ను ఆందోళన పెడుతుంది. ఈ ముగ్గురు సీనియర్లు మిడిల్ ఆర్డర్లో కొద్దిసేపు నిలబడి వేగం పెంచి ఆడితే చాలు భారత గెలుపును ఎవరూ ఆపలేరు. భారత ఫాస్ట్ బౌలింగ్ లో బుమ్రా లేని లోటు కనిపిస్తుంది. శ్రీలంకలోని స్లో పిచ్లపై భారత స్పిన్నర్లు ప్రభావం చూపిస్తున్నప్పటికీ శ్రీలంక స్పిన్నర్ లాగా ధాటిగా వికెట్లు తీయలేకపోతున్నారు. దానికి తోడు శ్రీలంక బ్యాటింగ్ లో ఆఖరి బ్యాటర్ వరకు పరుగులు సాధిస్తూ సమిష్టిగా రాణిస్తున్నారు. శ్రీలంక లెజెండ్ సనత్ జయసూర్య కోచింగ్ తోడు స్వదేశంలో ఉండే పిచ్ల మీద బాగా అవగాహన ఉన్న శ్రీలంకను తమ లోపాలను సరిదిద్దుకొని ఆడకపోతే భారత్ భారీ నష్టాన్ని పొందే అవకాశం ఉంది. ఎప్పుడో 1997లో అర్జున రణతుంగ నాయకత్వంలో శ్రీలంక 3-0తో భారత్పై సిరీస్ ను గెలుచుకుంది. ఆ తర్వాత జరిగిన 11 ద్వైపాక్షిక సిరీస్లలో ఇండియా స్వదేశంలోనూ విదేశంలోనూ శ్రీలంకపై పైచేయి సాధించింది. బుధవారం జరిగే ఆఖరి వన్డేలో భారత్ కనుక శ్రీలంకపై గెలిస్తే 1-1తో సిరీస్ ను సమం చేసి ఊరట పొందుతుంది. భారత బ్యాటింగ్ కు మరియు శ్రీలంక స్పిన్ కు మధ్య జరిగే ఈ పోటీ తీవ్ర ఆసక్తిని కలిగిస్తుంది. ఈ ఆసక్తికర సమరంలో ఎవరు పైచేయి సాధిస్తారో వేచి చూడాల్సింది. ఈ వీడియోను లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.